మొత్తం ఆకులన్నీ చేస్తే ఇదిగోండి చూడండి చిగురులు ఎలా వస్తాయి చూసారు కదా. వర్షాకాలం మామూలుగానే వస్తాయి. ఇదిగోండి చక్కగా చిగురులు ఎంత మంచిగా వస్తున్నాయి చూసారు కదా. ఇదిగోండి చిగుర్లు బాగా వస్తున్నాయి. అలాగే మీకు చూపిస్తాయి. ఇదిగోండి పచ్చిమిర్చి చూసారా. ఇదిగోండి పచ్చిమిర్చి ఎంత మంచిగా వచ్చినాయో కరెక్ట్. అవి కూడా నేను కట్ చేసినప్పుడు చూపిస్తాను. అలాగే గులాబీ పువ్వు కూడా పూసింది. గులాబీ పువ్వు ఒకటి, మళ్ళీ ఇదిగోండి ఇక్కడ 2 ఉన్నాయి చూసారు కదా. ఇది ఒకటి, మళ్ళీ ఇదొకటి, మళ్ళా ఇదొకటి. ఒక 3 ఉన్నాయి. ఒకటి ఇచ్చుకుంటుంది 2 రోజుల్లో. కొంచెం ముగ్గనే ఉంది కదా. మళ్ళీ తులసి మొక్కలు ఉంది. ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి పూజ చేద్దాం అనుకుంటుంది. అందరికీ గుడ్ మార్నింగ్. చక్కగా అన్ని ఆకులు దించేసే, కొన్ని దించలే ఇంకా. ఇవన్నీ చాలా వరకు తీస్తాను. చివరు వర్షాలు పడుతున్నాయి కదా. తులసి దళాలకి వెంకటేశ్వర స్వామి పెడదామని చెప్పి నేను ఈ మొక్కలు చిన్నగా వస్తున్నాయి. తులసమ్మ తల్లి ఇక్కడ కూడా విత్తనాలు వేసాను నేను, చాలా వాటిలో వేసి కూడా అన్నిట్లో చిన్నగా వస్తున్నాయి. నేను ఇక్కడ కూడా వేసా. ఈ తమలపాకు చెక్క మంచిగా మళ్ళీ చిగురు వస్తుంది. ఇవన్నీ దీంట్లో కూడా చిన్నగా ఉన్నాయి చూడండి, మీకు కనబడతాయి. ఇదిగోండి చిన్నగా. అంటే నేను కొన్నింట్లో వేసా, వచ్చినంత వరకు వస్తాయి. మళ్ళీ ఇది గరికలో కూడా 2 ఉన్నాయి. తులసమ్మ తల్లి నాకు గరిక వేసాను, తులసమ్మ తల్లి వస్తాయని. దీంట్లో కూడా చిన్నవి కనబడుతున్నాయి మీకు. అయిపోండి బుడ్డి ఉన్నాయి చూసారా. ఈ తులసమ్మ తల్లి ఉంది దీంట్లో కూడా, నేను పెట్టాను కావాలనే. దీంట్లో కూడా తులసమ్మ తల్లి నేను పెట్టాను. అంటే నేను వెంకటేశ్వర ఉంది పూజ చేసుకుందాం అనుకుంటున్నా, చూడాలి. ఏమో నాసు మొక్కలు ఉంటాయి చూసావా, దాంట్లోనే కలర్స్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మొన్న తెచ్చుకున్నాయి. ఇదండి, ఇదేమో మందార చెట్టు, మీకు తెలుసు కదా అంతకుముందు. ఇదో ఇది డ్రాగన్ ఫ్రూట్ నేను అంతా కట్ చేశాను. చిన్న మొక్క పక్కన పెడితే గుచ్చితే చూడండి ఎలా చిగురు వచ్చిందో. ఈ కొమ్మలు ముదిరిని పెట్టా చాలండి, భలే వచ్చేస్తాయి. ఇవ్వండి. ఇదేమో పువ్వు పూసిందా చూపిస్తాయి. ఇది పింక్ కలర్లో ముళ్ళగా ఉంటుంది. అది అమ్మవారికి అంటే ఇష్టం అంటాయి పువ్వులు అంటే. అదండి. ఇదేమో నేరేడు చెట్టు. నేరేడు చెట్టు ఇరిగిపోయింది కొమ్మ, మళ్ళీ చిగురు వస్తుంది. అంటే ఇది గాలికి ఇదయ్యి చిన్నదే, అప్పుడు తెచ్చింది బకెట్లో పెట్టాము, చూడాలి ఎంతవరకు ఉంటుందో. నేరేడు చెట్టు ఇక ఇంతే అండి మొక్కలు. ఇది మనీ ప్లాంట్, అన్నీ మీకు తెలిసినాయే, ఇవన్నీ ఇంతే అండి. ఇంకా పచ్చిమిర్చిలు మటుకు నాకు బాగా నచ్చినాయి. ఎప్పుడు అంతే, ఈ కొమ్మకి అంతకుముందు వచ్చినాయి పువ్వులు ఉన్నాయి, అందుకని అసలు. ప్లీజ్ అండి, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మీద ఆల్మెట్ వచ్చేయండి. లాంగ్ వీడియో, షార్ట్ వీడియోస్ అన్నీ వస్తాయి. ఎలా ఉన్నాయో కామెంట్ చేయడం మర్చిపోవద్దండి. ఏంటంటే ఎప్పుడో చాలా రోజులు అయింది దేవుడి శారీస్, ఈ మధ్య ఎక్కువ శారీస్ అవి పెడుతున్నా కదా, ఇంట్లో అవి పెట్టట్లేదు. అందుకని మొక్కలే కదా ఎప్పుడు పెట్టేది నేను. మొక్కలు చేపలు కూడా క్లీన్ చేశాను కానీ పెట్టలేదు, సాయంత్రం పెడతాను. అదొకటి. మధ్యలో శారీస్ వస్తున్నాయి, ఇదిగోండి పువ్వులు వచ్చినాయి చూసారా. అందుకని నేను ఆ మొక్కను ఎక్కువ పట్టుకోవట్లేదు, ఎందుకంటే మనం మొక్కని కదిపితే పువ్వులు రాలిపోతాయి. పువ్వులు ఉన్నాయి ఫుల్గా.
ఏమో చిగురు వస్తుంది నాటు గులాబీ. ఇదండి. అందరికీ బాయ్ బాయ్ అండి.